అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. ఆమేన్. బాగున్నారండి? మీరందరూ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క మహాకృప మీ కుటుంబాలకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరలా దేవుడు నాకు ఇచ్చిన యొక్క శుభప్రదమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, మనల్ని రక్షించేది ఎవరు? మనల్ని కాపాడేది ఎవరు? అలాగే మన శత్రువులతో యుద్ధము చేసి మనకు కృపను లేదంటే మనకు రక్షణను మనకు కాపుదలను అనుగ్రహించేవారు ఎవరు? మన దేవుడైన యేసయ్య. మనం నమ్ముకున్న మన దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. మన శత్రువులతో యుద్ధము చేస్తాడు. వాస్తవంగా మాట్లాడాలంటే ఆత్మీయ కోణంలో ఈ మాట నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నానండి. వాస్తవంగా ఇశ్రాయేలీయులకు అనేక మంది శత్రువులు ఉన్నారు. అమాలేకీయులు, ఫిలిస్తీయులు, యెబూసీయులు, కనానీయులు, ఇలా అనేక మంది ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నారు. వారు ఆ శత్రువులతో యుద్ధము చేసి వారు జయ జీవితాన్ని దేవుని ద్వారా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆత్మీయ ఇశ్రాయేలమైన మనము మన మీద ఏలుబడి చేసే ప్రతి శత్రువును మనం జయించాలి. మరి మన మీద ఏలుబడి చేసే శత్రువు ఏంటి? నేనేమంటానంటే, ఈ లోకము పాపముతో నిండిపోయి ఉన్నది. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు. అలాగే ఈ లోకాన్ని సాతానుగాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎవరు? ప్రార్థన అనే ఒక పుస్తకాన్ని నేను చదివానండి. ఆ ప్రార్థన అనే ఆ పుస్తకంలో దైవజనుడు చక్కటి మాట రాశారండి. ఒక మనిషి 3 శోధించబడతాడంటండి. ఒక మనిషి 3 వల్ల శోధించబడతాడంట. ఆ 3 ఏంటంటే, 1 మన శరీరం అండి, 2వది మనం నివసిస్తున్న లోకం అండి, 3వది సాతానండి. అంటే మనము మన శత్రువైన ఈ శరీరాన్ని, మనము మన శత్రువైన ఈ లోకాన్ని, మనము మన శత్రువైన ఈ సాతాన్ని జయించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప కావాలి. అంటే అయ్యగారండి, అంటే అసలు శత్రువులు మనకు ఎందుకు ఏర్పడతారు అని మీరు నన్ను అడిగితే, మనల్ని దేవుని యొక్క కృప నుండి దూరం చేయాలని, మనల్ని పరలోక రాజ్యానికి వారసులము కాకుండానట్లు మనం నిత్య నరకాగ్నికి ఆహుతవ్వాలని దేవుని బిడ్డలారా, మన శరీరం మీద సాతాను నిలబడి చేస్తాడు, ఈ లోకం మీద సాతాను నిలబడి చేస్తాడు. అలాగే అనేకమైన శోధనలు మనకు పెట్టి మనం దేవుని సన్నిధి నుండి దూరం అవ్వడానికి సాతానుగాడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడండి. కాబట్టి ఈ శత్రువులైన ఈ లోకం అవ్వచ్చు, మన శరీరం అవ్వచ్చు, సాతాను అవ్వచ్చు, వీటి మీద మనకు జయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. నీ అంతటా నీవు జయ జీవితాన్ని అనుభవించాలంటే అనుభవించలేవు. ఎందుకు? జయవీరులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. జయ జీవితాన్ని జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడతారండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ శత్రువులతో యుద్ధము చేసి నిన్ను రక్షించువాడు మన దేవుడే. మరి ఆయన కృప మీద ఆధారపడండి, దేవుని వాక్యాన్ని చదవండి. ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడై ఉండి జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారా? అప్పులను బట్టి భయపడుతున్నారా? లేదంటే పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, నా పిల్లల జీవితాల్లో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, నా వ్యాపార విషయంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, నా వ్యవసాయంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, నా కుటుంబంలో అనేక రకాలైన అసమాధానకరమైన పరిస్థితులు నన్ను ఏలుబడి చేస్తున్నాయని భయపడుతున్నావా? నువ్వు భయపడొద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు శత్రువుగా ఏ పరిస్థితి ఉన్నా నిన్ను రక్షించి నీకు కాపుదలిస్తాడు. అటు రీతిగా దేవుడు మీకు ప్రతి విషయంలో తోడుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరమ తండ్రివైన యేసయ్య, నీ పాదములో వందనాలయ్యా. మా శత్రువులతో యుద్ధము చేసి మమ్మల్ని రక్షించు దేవుడవు నీవే ప్రభా. కాబట్టి ఏ శ్రమ వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత ఏర్పడినా ప్రభా, ఈ లోకము, మా శరీరము, సాతాను మమ్మల్ని శోధించిన ప్రభా, మా పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, మా కుటుంబంలో, మా వ్యాపారంలో, మా ఉద్యోగంలో, మా వ్యవసాయంలో తండ్రి, మా స్థితిగతుల్లో ఎక్కడైనా మేము శోధించబడుతున్నా
మేము ఎక్కడైనా శత్రువులతో పోరాటము చేస్తూ ఉన్నా మాకు మీరు తోడైండి నడిపించండి ప్రభా. నీకు వందనాలు. జయవీరులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు అవుతారయ్యా. అట్రీతిగా ప్రతి చిన్న విషయంలో కూడా మాకు జయ జీవితాన్ని అనుగ్రహించి ఈ యొక్క సమయంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.